నెల్లూరు జిల్లా నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియా సమావేశంలో అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలు చేస్తున్న భవనాలపై ఆగ్రహించారు. ఈ రోజు నుంచి అక్రమ మార్గంలో లేఅవుట్లలో నిర్మాణం చేస్తున్న భవనాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చట్టపరంగా అనుమతులు లేని భవనాలపై కఠిన చర్యలుంటాయని అన్నారు. ఈ రోజు నుంచి భవనాలకు అనుమతులు లేకుండా నిర్మిస్తే కూల్చివేయడం జరుగుతుందన్నారు. గతంలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు విషయంలో సరళీతరం చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ విజయబాబు, పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాను. ఇది నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. ఈ రోజు నుంచి జరిగే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కట్టే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది. ఆ 137 మందికి చెప్పా, మీరు ఈ రోజు నుంచి ఎక్కడైతే కడుతున్నారో వాళ్ళకి పోయి చెప్పండి, మీరే పర్సనల్గా పోయి చెప్పండి, డీవియేషన్ ఉంటే పగలగొట్టేస్తామని. ఆల్రెడీ సిటీ ప్లానర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చాను. మళ్ళీ మీ టీవీ పేపర్ ముఖంగా చెప్తుండా, ఎక్కడ డీవియేషన్ ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎక్కడ డీవియేషన్ ఉన్నా దాన్ని డెమాలిష్ చేయండి. పాత వాటికి ఏం చేయాలనేది యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్తోనూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. దాని మీద కూడా డెసిషన్ తీసుకుంటాం. మళ్ళా కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అందరికీ తెలియజేస్తున్నాను, ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎటువంటి డీవియేషన్ ఉన్నా ఇమీడియట్గా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొంత లిబరలైజ్ చేయబోతున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో 10 రాష్ట్రాలకి మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించుండ, వాళ్ళ బిల్డింగ్ అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, రూల్స్ ఎలా ఉన్నాయి, లేఅవుట్ రూల్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేసుకురామని. ఈ నెలాఖరులోపు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. నాకు సబ్మిట్ చేస్తే మనకంటే బెటర్గా, అంటే పబ్లిక్ ఈజీగా లిబరల్గా ఉంటే, అయితే ఏదైనా ఇది సెంట్రల్ యాక్ట్ ప్రకారం జరగాల. దాని ప్రకారం చట్టబద్ధంగానే ఏ రూల్స్ అయితే చేయొచ్చో మిగతా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో స్టడీ చేసి దాని ప్రకారం కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీలైన తొందరలో, వీలైతే నెక్స్ట్ మంత్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, లేఅవుట్స్ అయినా బిల్డింగ్ అప్రూవల్ అయినా మీరు డీవియేషన్ చేయొద్దు. త్వరలో ఇంకా కూడా ఈసీ చేయబోతున్నాం ఆన్లైన్ అప్రూవల్. ఇప్పుడైతే ఈసీకి మీరు అడిగి తెచ్చుకోవాలి. తర్వాత బాండ్స్, టీడీఆర్ బాండ్స్ కావాలంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోయి వాల్యుయేషన్ తీసుకోవాలి. అవన్నీ లేకుండా వాళ్ళ డేటాని మా మున్సిపల్ డేటాతో ఇంటర్లింక్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను. ఫైర్ డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాను. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇంకా సులువు చేయడానికి వాళ్ళతో కూడా మాట్లాడి సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేస్తాం. టెక్నాలజీ వచ్చేసింది. అందువల్ల ప్రజలకి సులభతరంగా అయ్యేటట్టుగా 2014 నుంచి 19 దాకా ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది